నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నేను సూరిబాబు కందాళ. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన ఈరోజు మనం చెప్పుకోబోతున్న నామం 53వ నామము. ఓం స్థవిష్ఠాయ నమః అన్న ఈ నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు విశ్వవ్యాపి అని నామకరణం చేశారు. మరి ఆ కథలోకి ప్రవేశిద్దామండి. మేఘంకరమనే నగరిలో సునందుడు అనే సద్బ్రాహ్మణుడు నివసించేవాడు. వేదాంగాలలో నిష్ణాతుడైన సునందుడికి అంతటా చక్కటి గౌరవం లభించేది. భగవంతుడైన సారంగపాణికి పరమ భక్తుడైన సునందుడు బ్రహ్మచారి. మేఘంకర నగరిలో సారంగపాణి దేవాలయం ఒక గొప్ప తీర్థస్థలిగా ప్రసిద్ధి పొందింది. ఆనాడు సునందుడు ఎప్పటిలాగానే భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగమనే ఏకాదశ అధ్యాయాన్ని భక్తిగా పఠిస్తూ ఉన్నాడు. అర్జునునికి కృష్ణుడు స్వయంగా దర్శింపజేసిన ఈ విశ్వరూప సందర్శనం అద్భుతమైనదే, విశిష్టమైనది కూడా అని సునందుడికి బాగా తెలుసు. ఈ అధ్యాయంలోని 36వ శ్లోకాన్ని విష్ణు పంజర యంత్ర రేకులపైన చెక్కుతారు. దీనిని ఆగమశాస్త్రానుసారం అర్చించి ధరించడం వలన పీడలేవి దరి చేరవని ప్రజల్లో విశ్వాసం కూడా ఉంది. ఒకనాడు సునందుడు తీర్థయాత్రలకని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలని సందర్శించుకుంటూ వెళ్ళాడు. తన యాత్రలలో సునందుడు కాంతాస్థలి అనే పుణ్యస్థలిని గూర్చి వినడం జరిగింది. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. అక్కడికి చేరుకున్నాడు. అయితే వారికి అన్ని ప్రదేశాలను గురించి వివరిస్తున్న మార్గదర్శకుడు మాత్రం సునందుడిని ఇలా హెచ్చరించాడు. ఇక్కడ మందిరం మహా అద్భుతంగా ఉంటుంది. ఊరు మరింత రమ్యంగా ఉంటుంది. అక్కడి సరస్సులోని నీరు కొబ్బరి నీళ్లలా తీయగా ఉండి సేద తీర్చుతుంది. అక్కడి ప్రజలను చూస్తే ఏదో తెలియని పీడతో సతమతమవుతున్నారు అనిపిస్తుంది. రాత్రి తలదాచుకోవడానికి మాత్రం అక్కడి ప్రజలు అనుమతినియ్యరు సుమా అని హెచ్చరించాడు. సరేనని సునందుడు రాత్రి ఆ ఊరిలో బస చేయటమన్న ఆలోచనని విరమించుకున్నాడు. కానీ ఆ గ్రామ పరిసరాలను, ప్రకృతిని చూసి మైమరచి తన ఆలోచనను మార్చుకొని 1, 2 కాదు, ఏకంగా 3 రాత్రులు నిద్రించాలని నిశ్చయించుకున్నాడు. అయితే ముందే హెచ్చరించినట్లు గ్రామ ప్రజలెవరూ రాత్రి నిద్రించడానికి తగిన స్థలాన్ని మాత్రం చూపడానికి ముందుకు రాలేదు. ఏదో తెలియని భీతి వారిని వెంటాడుతూ ఉంది. సునందుడు గ్రహించాడు. ఊరి పొలిమేరల్లో ఉన్న సత్రాన్ని సునందుడే ఎలాగో వెతుక్కున్నాడు. అక్కడ ఎవరూ లేక ఖాళీగానే ఉంది. అయితే అందులో రాత్రి బస చేయటానికి అక్కడి గ్రామ పెద్దను కలుసుకొని అనుమతిని సంపాదించమని ప్రజలు సునందుడికి చెప్పారు. గ్రామ పెద్దను కలుసుకొని సునందుడు తన అభిమతాన్ని తెలియచేశాడు. కానీ ఫలితం శూన్యం. గ్రామ పెద్ద నుండి అంగీకారం సునందుడికి లభించలేదు. ఒకంత బాధతో ఆయన సునందుడితో ఇలా అన్నాడు. అయ్యా, దూరం నుండి వచ్చిన ఒక తీర్థయాత్రికునికి రాత్రి తలదాచుకునే సదుపాయాన్ని కల్పించలేక ఈ గ్రామ ప్రజలం ఎంతో సిగ్గుడుతున్నాము. కానీ అతడి యోగక్షేమాలను గురించి ఆరాటం వల్లే మేము సరే అనలేకపోతున్నందుకు చింతిస్తూ ఉన్నాం. దానికి సునందుడు ఈ విధంగా అన్నాడు. కుశలానికేమీ భంగం వాటిల్లదు. ఒక సద్బ్రాహ్మణుడిగా నా క్షేమాన్ని గురించి బెంగపడని అవసరం లేదు.
మన ధర్మశాస్త్రానుసారం ఆరుబయట నిద్రించడం నిషిద్ధం కనుక కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించడానికి అనువైన బసను కోరుతూ ఉన్నానంతే. గ్రామ పెద్ద సునందుడిని శతవిధాలా వారించాల ప్రయత్నం చేశాడు. కాని సునందుడు ఆ రాత్రి అక్కడే నిద్రిస్తానని పట్టుబట్టడంతో ఆఖరికి నిట్టూరుస్తూ ఇలా అన్నాడు: అయ్యా, అయినా మీ అదృష్టాన్ని మార్చగల శక్తి నాకెక్కడుంది? లేదా మేమందరం ఎదురు చూస్తున్న మహానుభావుడివి నీవేనేమో, ఎవరికెరుక? సునందుడు ఈ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. రాత్రవగానే సత్రంలో పక్కను పరుచుకుని హాయిగా సుఖంగా నిద్రించాడు. తన అలవాటు ప్రకారం తూర్పు తెల్లవారకుండా లేచే కాలకృత్యాలు తీర్చుకుంటున్న సునందుడిని గ్రామ ప్రజలంతా సంభ్రమాశ్చర్యములతో చూస్తూ ఉండిపోయారు. గ్రామ పెద్ద కూడా తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు. విస్మయంగా చూస్తూ ఆ బ్రాహ్మణుడి ముందు శిరస్సు వంచి ఇలా అన్నాడు: ఓ మహానుభావ, తప్పక మీరు దివ్యశక్తి సంపన్నులని నేను విశ్వసిస్తున్నాను. లేకపోతే రాత్రులందు తన ఆహారాన్ని వెతుక్కునే ఆ నిశాచరుడి బారి నుండి తప్పించుకోగల శక్తి వేరొకరికి ఉందా? ఇన్నాళ్లుగా ఈ సత్రంలో రాత్రిపూట నిద్రించే వారినందరినీ ఆ రాక్షసుడు భక్షిస్తూ వస్తూ ఉన్నాడు. అదొక పెద్ద విషాదగాథ. నా కుమారుడు సైతం రాక్షసుడికి బలి అయిపోయాడు. తన మిత్రుని వద్ద నుండి తిరిగి వస్తున్న నా కుమారుడు చీకటి కావడంతో ఈ సత్రంలో నిద్రిస్తూ ఉండగా రాక్షసునికి ఆహారమైపోయాడు. గ్రామ పెద్ద చెప్పిన విషాదకరమైన ఈ మాటలను సునందుడు ఆశ్చర్యంగా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. గద్గద కంఠంతో గ్రామ పెద్ద చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు: ఓ పుణ్యాత్మ, మీకున్న దివ్య శక్తులతో ఆ రాక్షసుడిని అంతం చేయమని మా అందరి మాటగా మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను. అయ్యా, నిన్నటి రాత్రి నేను ఏ విధమైన రాక్షసుడిని చూడలేదు. నా ఆరాధ్య దైవమైన సారంగపాణి దయవలన ప్రశాంతంగా నిద్రించాను. మీకు సహాయపడగలిగే అదృష్టాన్ని దేవుడు నాకు కలిగించాడేమో, ఎవరికెరుక? సరే, ఆ నిశాచరుడు వృత్తాంతం నాకు తెలియచేయండి, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మహానుభావ, జరిగినది వివరిస్తాను. ఒకనాటి ఉదయం నుంచి ఎండవేళప్పుడు మా ఊరివాడైన భీమముకుడనే కర్షకుడు దీక్షగా నాగలి పట్టి భూమిని దున్నుతూ ఉంటాడు. అతని క్షేత్రం ఇదిగో ఈ సత్రాన్ని ఆనుకునే ఉంది. భీమముకుడు పేరుకు తగ్గట్టే దృఢకాయుడు. అదే సమయంలో వృద్ధుడు ఆయన ఆ పొలం పక్క నుండే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఎక్కడో ఆకాశంలో ఎగిరే రాబందు ఒకటి హఠాత్తుగా తన వాడి అయిన ముక్కుతో ఆ వృద్ధుడి పైన దాడి చేయనారంభించింది. దానితో అతడు రక్షించండి, రక్షించండి అంటూ సహాయానికై అర్థించి అరిచాడు. దృఢకాయుడైన భీమముకుడు తలుచుకుంటే క్షణకాలంలో ఆ రాబందు బారి నుండి వృద్ధుడిని రక్షించగలిగేవాడే. కాని భీమముకుడు తన పొలం పనిలో పూర్తిగా లీనమై ఉండటం వలన దాన్ని గమనించలేదు. దానితో వృద్ధుడు ఆ రాబందుకు ఆహారమైపోయాడు. అప్పుడే అటుగా వస్తున్న ఒక ముని దృష్టిలో అదంతా పడడంతో అతనికి మిక్కుటంగా క్రోధం వచ్చింది. భీమముకుని వద్దకు వచ్చి క్రోధంతో ఇలా శపించాడా ముని: ఓరీ, నీవసలు మనిషివేనా? నా దృష్టిలో మాత్రం నీవు మనిషివి కాదు. తలుచుకుంటే క్షణాలలో నీవు ఆ క్రూరమైన పక్షిని అరిచి కేకలు వేసి పారదోలగలిగేవాడివే. ఇదంతా చేయలేదంటే నీవు ఒక రాక్షసుడివి. నీ ప్రవృత్తికి తగినట్లు రాక్షసుడివై పడి ఉండు. ఈ క్షణం నుండే నీవు నరమాంస భక్షకుడివై రాక్షసుడివిక. అంతే. భీముకుడు రాక్షసుడిగా మారి ఈ పురవాసులను బలి తీసుకుంటూ ఉన్నాడు. ఈ హఠాత్ సంఘటన గ్రామవాసులంతా అక్కడ గుమికూడి ఆహాకారాలు చేశారు. ఆ మునివంక చూసి, అయ్యో మునివరా, మీరు శాపమిచ్చింది ఎవరికి? మీరు దండించి బుద్ధి చెప్పాలనుకున్నది ఒకరికైతే అన్యాయంగా ఈ ఊరివారు మీ శాపానికి ఆ రాక్షసుని బారిన పడి బలైపోతున్నారు స్వామి. దయతో ఆ శాపాన్ని ఉపసంహరించుకొని ఇక్కడ ప్రజలను రక్షించండి. ముని కూడా పశ్చాత్తాపడుతూ ఇలా అన్నాడు: క్షణికావేశంలో అప్పుడు శాపమిచ్చాను, కానీ
దాని దుష్ప్రభావాన్ని ఇప్పుడు ఊహించగలుగుతున్నాను. అయితే ఒకసారి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవడం అసంభవం. కానీ దానిని సవరించి విమోచన మార్గాన్ని మాత్రం చెప్పగలను అని ఒక్క క్షణం పాటు తన కనులను మూసుకొని ఇలా సెలవిచ్చాడు. ఈ భీమముకుడు కేవలం రాత్రులందే నరమాంస భక్షణ చేస్తాడు. అది ఈ పొలానికి 100 గజాల దూరంలో ఎవరైనా ప్రవేశిస్తేనే పట్టుకుంటాడు. భగవంతుని విశ్వరూపాన్ని గురించి స్పష్టమైన అవగాహన కలిగిన పుణ్యాత్ముడు ఎవరైనా వచ్చి ఈ భీమముకుని పైన తన కమండలంలోని జలాలను గనుక సంప్రోక్షిస్తే శాప విముక్తి కలుగుతుంది అని సెలవిచ్చాడు. అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇది మా గ్రామ గాథ. ఈ సత్రం భీమముకుని క్షేత్రానికి 100 గజాల పరిధిలోనే ఉంది. అందుకే ఇక్కడ రాత్రి బస చేయడానికి ఏ యాత్రికునికి అనుమతి ఇవ్వడానికి మేము వెనకాడతాం. అయితే మీరు మాత్రం చాలా ధైర్యంగా ఇక్కడ నిద్రించి బతికి బయటపడ్డారు. అందుచే మీరే మా పాలిటి పెన్నిది అని మేమందరం మనసారా నమ్ముతూ ఉన్నాం. గ్రామ పెద్ద ఈ సుదీర్ఘ వృత్తాంతాన్ని పూర్తి చేయగానే బలిష్ఠుడైన భీమముకుడు సునందుడి పాదాలపైన వాలి జారిగా అర్థించాడు. పుణ్యాత్మ, దయచేసి నీ కమండలంలోని నీటిని నా పైన చల్లి నాకు శాప విముక్తుడిని గావించు. సునందుడు ఆనందంగా తన కమండల జలాలను భీమముకుని పైన సంప్రోక్షించగానే అతడు తన పూర్వపు రూపమైన ఋషీవలుడుగా మారిపోయాడు. అతడితో బాటే గ్రామ పెద్ద కుమారుడు పునర్జీవితుడయ్యారు. దానితో అక్కడ అంతా సంతోషం వెల్లివిరిసింది. స్వామీ, మీరు ఈ సిద్ధిని ఎలా సంపాదించుకున్నారు అనే గ్రామంలోని వయోవృద్ధుని ప్రశ్నను విన్న సునందుడు క్షణకాలం ఆలోచించి శాపమిచ్చిన మునీశ్వరుని మాటలను మననం చేసుకున్నాడు. భగవంతుడి విశ్వరూపాన్ని గురించి స్పష్టమైన అవగాహన కలిగిన వాని వలన శాప విముక్తి కలుగుతుంది అని కదా అన్నాడు. అంటే ప్రతిదినం భగవద్గీతలోని 11వ అధ్యాయ పారాయణం వలన తనకు ఈ సిద్ధి లభించింది. ఇందులో విశ్వాంతరాత్ముడైన శ్రీహరి విశ్వరూపాన్ని చాలా విశదంగా వర్ణించుటమైంది. విశ్వరూపాన్ని కనులలా కాంచిన అర్జునుడు ఇలా అంటాడు: స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృ ప్రత్యను రజ్యతే చ రక్తాంసి బీతాని యశోర్ద్రవంతి సర్వే సమస్తంతి చ సిద్ధ సంగాహ. ఇది విశ్వరూప సందర్శన యోగంలోని 36వ శ్లోకం. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృత్ శత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్త్యంతి చ సిద్ధ సంఘా. ఈ విశ్వమంతటా నిండి ఉన్నవాడవు నీవే తండ్రి. అర్జునుడి స్తోత్రానికి సంతోషించిన భగవంతుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని తిరిగి పార్థసారథిగా మారి మహాభారత యుద్ధంలో పాండవులకు విజయాన్ని సమకూర్చాడు. భగవద్గీతలోని 11వ అధ్యాయంలో భగవంతుడిని విశ్వమంతటా వ్యాపించిన వాడిగా వర్ణిస్తోంది. దీనినే నిత్యం పారాయణ చేయడం వలన సునందుడికి ఈ శక్తి సిద్ధించింది. భగవద్బంధువులారా, మీరు కూడా ఈ రకమైన సిద్ధిని పొందాలని తప్పక అనుకోవచ్చు. అయితే గీతలోని ఈ 11వ అధ్యాయంలో 55 శ్లోకాలున్నాయి. వీటిని చదవాలంటే కనీసం 10 నిమిషాలు పట్టవచ్చు. అందరూ పరుగులు పెట్టే ఈ రోజుల్లో 10 నిమిషాలు వెచ్చించగలరా? విష్ణు సహస్రనామావళిలోని 53వ నామం స్థవిష్ఠ. అది సరిగ్గా భగవంతుడి విశ్వరూపాన్నే సూక్ష్మంలో మోక్షమన్న రీతిలో వివరిస్తోంది. భగవంతుడు తలుచుకుంటే సంకల్ప మాత్రం చేత తనని తాను ఓ విశ్వమంతటా వ్యాపింపచేసి మహా ఆకారంగా వెలుగొందగలడు. అంతటా తానే నిండిపోగలడు. అందుకే ఆయన స్థవిష్ణునిగా కీర్తింపబడ్డాడు. నిరుక్తిలో ఇలా వివరించబడింది: బహూభవంశ్చ సూక్ష్మాణం స్థూలావస్థతయా చ నః విస్తారవత్వాత్యః స్థూలః స్థవిష్టః పరికీర్తితః.
అన్ని రకాల దుష్టశక్తుల బారి నుండి తప్పించుకునేందుకు స్తవిష్ట నామాన్ని జపిద్దాం. రండి భగవద్బంధువులారా, ఓం స్తవిష్టాయ నమః అన్న ఈ నామాన్ని మనం జపించి తరుద్దాం. మరొక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. దర్పమునకు తగిన శాస్తి ఈ కథ పేరు. ఒకానొక దేశమున ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తాను గొప్ప రాజుననియు దేశ ప్రజలందరికీ ఏకచిత్రాధిపతిననియు తన్ను మించినవారు ఎవరునూ లేరని, అతని ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ వలె చెల్లుబడి అగుతున్నదనియు, ప్రజలందరూ తన బానిసలనియు, అందరూ తన చెప్పు చేతలలో మెలుగుచున్నారనియు భావించుచు కన్ను మిన్ను తెలియక ప్రవర్తించుచూ ఉండెను. మూర్తి భవించిన దర్పమా అన్నట్లు లోకులకతడు తోచుచూ ఉండెను. తన చెండ శాసనములను అమలుపరచుచు శాసనమును అతిక్రమించిన వారిని దండించుచు నిర్దాక్షిణ్యముగా హింసించుచు హిరణ్యాక్షుని వలె వ్యవహరించుచూ ఉండెను. అతని పరిపాలన ఎడల ప్రజలు తీవ్ర అసంతృప్తి కలిగి ఉండిరి. ఇట్లుండా ఒకనాడతడు తన దేశంలో ఉన్న పండితులందరినీ పిలిపించి, ఓ పండితోత్తములారా, మీరందరూ కలిసి నాపై ఒక మహాభారతమును రాయవలను. 6 మాసముల గడువు ఇచ్చుచున్నాను. ఈ 6 మాసములు మీ పోషణకు, మీ కుటుంబ పోషణకు నేనే చక్కని ఏర్పాట్లు చేసేదను. మీరేమీ బాధపడనక్కర్లేదు. ఒకవేళ ఈ 6 నెలలైన పిదప నేను చెప్పిన ఈ కార్యమును అనగా నాపై భారతమును వ్రాయుటకు మీరు పూర్తి గావించినచో నా దేశము నుండి మీ అందరినీ కూడా కుటుంబ సమేతంగా బహిష్కరించి వేసేదను. మీరు ఒకవేళ ఈ మహాభారతాన్ని పూర్తి కావించకపోయినచో నా దేశము నుండి మీ అందరినీ కుటుంబ సమేతంగా బహిష్కరింపచేస్తాను. ఈ వాక్యమును బాగుగా జ్ఞాపకముంచుకొని నేను చెప్పిన పని చేయుడు అని గద్దించి పలికాను. ఆ వాక్యమును విని పండితవర్యులందరూ భీతిచే విహ్వలురై కిక్కురుమనకుండా వెళ్ళిపోయారు. రాజు యొక్క దర్పమునకు వారందరూ ఆశ్చర్యచకితులైరి. ఏమి చేయుటకు నువ్వు వారు తోచలేదు. ఒక వ్యక్తిపై భారతము వ్రాయుట ఎట్లు? అది సాధ్యపడని విషయము కాని రాజాజ్ఞ కావున వ్రాసి తీరవలెను. వ్రాయకున్నచో ఇక గంపనెత్తిన పెట్టుకొని ఊరు వదిలిపోవలసినదే. ఇట్టి విపరీత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చిన ఆ పండితులందరూ ఒక చోట సమావేశమై తమలో తాము ఈ విషయమై చర్చించుకొనసాగిరి. చిట్ట చివరకు ఒక వ్యక్తిపై మహాభారతము వ్రాయుట సాధ్యముగా పని కాదని ఏకగ్రీవముగా తీర్మానించుకొని వారి వారిండ్లకు వెడలిపోయారు. కాలము గడవచ్చును. దినములు వారములుగాను, వారముల నెలలుగాను మారుచూ ఉండెను. రాజుగారు పండితులందరినీ భోజన భజనములను కలిసిన పదార్థములను బండ్లలో పంపుచూ ఉండెను. పండితులకు రాజభోజనములు జరుగుతున్నవని మనస్సు మాత్రం దిగులుతో దుఃఖముతో నిండి ఉన్నవి. గడువు సమీపించిన కొలది వారి చిత్తంబులు నానా విధములుగా పరిభ్రమణము పొందుచూ ఉండెను. కిం కర్తవ్య విమూఢులై ఉన్నారు. దినదినము గండముగా రోజులను గడుపుతూ ఉన్నారు ఆ పండితులందరూ కూడా. ఈ విధముగా 5 మాసములు గడిచిన వెనక ఒకనాడు రాజు ఆ పండితులందరినీ తన ఆస్థానమునకు పిలిపించుకొని, ఓ పండితులారా, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చినది? నాపై మీరు వ్రాయుచున్న భారతంలో ఇప్పటి వరకు ఎన్ని పర్వములు పూర్తి అయినవి? వ్రాత నిరాటంకముగా కొనసాగిపోవచ్చున్నదా? మీకు భోజన వసతులు బాగుగా లభించుచున్నవా? వానిలో ఏదైనా లోటుపాట్లునిచ్చో తెలియచేసిన ఎడల ఇంకనూ చక్కని ఏర్పాట్లు చేయగలను. గడువు ఇంకనూ 10 రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి పని చురుకుగా జరుగునట్లు చూడవలసినది అని పలికాను. ఆ వాక్యములను వినగానే పండితులలో వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన ఒక ఆయన రాజుతో ఇట్లు విన్నవించుకున్నాడు. భూపాల, మీ ఆజ్ఞను శిరసావహించుటకై మేము సర్వ సన్నిధులమై ఉండి ఒక శుభముహూర్తాన అందరమును కలము కాగితమును తీసుకుని శ్రీకారము చుట్టితిమి. కానీ వెంటనే మాకొక ధర్మ సందేహము ఎదురైనది. భారతములో
పంచపాండవులు రాజ్యమును వదిలి 12 సంవత్సరములు అడవుల్లో ఉండవలసి వచ్చాను కదా. మరి దేవరవారు రాజ్యమును వదులుటకు స్థిరముగా సిద్ధముగా ఉన్నారో లేదో అనుయు, ఒకవేళ సిద్ధముగా నున్నచో ఎన్ని సంవత్సరములు అరణ్యములో ఉండదలచిరో అనియు సంశయము ఉదయింపగా మనస్సు తికమక చెంది వ్రాత నిలిపివేచి మీతో ఆ విషయములు సంప్రదింపదలచుచూ ఉండగా కాకతీళీయముగా మీరే మమ్మలను కబురు చేసిరి. భుసురోత్తమ, మా సంశయమును తీర్చుము. రాజ్యమును ఎప్పుడు వదిలేదరో, ఏ అరణ్యమునకు పోదలించిరో, అచట ఎన్నాళ్లు ఉండదలిచిదరో వెంటనే తెలుపుడు. పండితోత్తమని ఈ వాక్యములు వినగానే రాజు స్తంభించిపోయాను. ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలనో తోచగా, అట్లయినచో ఓ పండితులారా, నాపై భారతము వ్రాయనక్కర్లేదు, వెడలిపండు అని చెప్పివేశాను. పండితులందరూ వారి వారి ఇండ్లకు పోయి గండము గడుచుటచే ఆనందముతో చంద్రులు తొక్కసాగిరి. అంతయు భగవత్ కృపయని తలంచి సంతుష్టులైరి. దర్పము పనికిరాదు, అది మహాదుర్గుణం. తన్ను మించినవారు లేరనుకొని అహంకరించి ప్రవర్తించుట మంచిది కాదు. దంభదర్పాదులు కలిగి కన్ను మిన్ను తెలియక ప్రవర్తించిన వారెందరో పతనమైపోయినట్లు చరిత్ర సాక్ష్యమిస్తున్నది. ఈ కథ వలన మనకి తెలిసిన నీతి, దర్పము అను దుర్గములను ఎవరు దరికి చేర్చరాదు. దర్పము అను దుర్గుణములను ఎవరు దరికి చేర్చరాదు. అసుర సంపదను పారద్రోలి పవిత్ర జీవితమును గడపవలెను. శాంతి సుఖములకు మార్గమిదియే. దర్పమను దుర్గుణములను మనం ఎవ్వరము కూడా దరికి చేర్చరాదు అన్న గొప్ప నీతితో శ్రీ 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 విద్యా ప్రకాశానంద స్వామి వారు ఒక చిన్న కథతో మనకి ఈ నీతిని బోధించారు. మరి ఒక్కసారి భగవన్నామాన్ని చెప్పుకొని ముగిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.